నిన్న ఈవినింగ్ బయలుదేరి ఢిల్లీ వెళ్ళారు. ఇవాళ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిశారు. రాత్రంతా కాపు కాశారు. అమిత్ షా గారిని కూడా కలవాలని, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇవాళ కూడా ఉదయం ట్రై చేశారు కానీ ఆయన అపాయింట్మెంట్ లేకపోవడంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి వచ్చేసారు. రిటర్న్ వచ్చేసారు. సో ఎందుకు వెళ్ళారంటే ఎవరైనా అనొచ్చు, ఎందుకు వెళ్ళారో నీకు చెప్పాలి అలా అని. డెఫినెట్గా చెప్పెళ్ళాలి, లేకపోతే అయిపోయిన తర్వాతనే చెప్పాలి ఎందుకు వెళ్ళారు. ఎందుకంటే ఆయన ఒక ముఖ్యమంత్రి కాబట్టి. కానీ ఆయన ఈ 5 ఏళ్లలో ఏనాడు ఎందుకు ప్రధానమంత్రిని కలిసి ఏం చర్చించాం, ఏ విషయం అడిగాం, ఆయన ఏం హామీలు ఇచ్చారు, ఇవి ఏనాడు చెప్పలేదు. ఇప్పుడు కూడా చెప్తారని ఎవరు అనుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు పక్కాగా కన్ఫామ్గా జరిగేది ఒక పని ఉంటుంది. అదేంటి అంటే ఆయనకి ఇంత ప్రసాదం ఇవ్వడం, వెంకటేశ్వర స్వామి ప్రసాదం, దేవుడి బొమ్మ ఇవ్వడం, అంతే. మిగతా ఏమి ఇస్తారో తెలియదు మనకి. బయటికి రాగానే 2 పేపర్లో మీడియా మొహాన కొడతారు, ఇగో ఈ మెమరాండం ఇచ్చాం, ఈ విషయాలే అడిగారు అని చెప్తారు. అవి సాక్షులు రాసుకుంటారు, మీరు కూడా రాసుకోండి అని మనకి ఇస్తారు. ఇది ఓవరాల్గా జరిగే పిక్చర్. అయితే ఇది ఎన్నికల ముందు భేటీ. ఇది నిన్న మొన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. అమిత్ షాని కలిశారు. వాళ్ళు ఆయన అది ముఖ్యమంత్రి ఏం కాదు కాబట్టి ఎందుకు వెళ్తున్నాడో చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకు కలిశాడో చెప్పాల్సిన అవసరం లేదు. అయినా పొత్తుల గురించి కలిశారనేది బహిరంగంగానే తెలిసిపోయింది. పొత్తుల గురించి వాళ్ళు ఆహ్వానించారు, ఈయన వెళ్ళారు. అవి ఉన్నాయా లేవా, ఎప్పుడు ప్రకటిస్తారు, ఎలాంటి పొత్తు ఉంటుంది, ఏంటి, ఇది తెలుస్తుంది. వారం 10 రోజుల్లో తెలుస్తుంది. కొంతమంది ఉంటుంది అంటున్నారు, కొంతమంది ఉండదు అంటున్నారు. ఏదో ఇంకా మొత్తం మీద అయితే క్లారిటీ లేదు. కానీ మొత్తం మీద అయితే పొత్తు గురించి వెళ్ళారనేది ఇట్స్ ఓపెన్ సీక్రెట్. ఆయన అలా వెళ్ళాడో లేదో ఇక్కడ మొదలైంది. తాడేపల్లిలో కాస్త హడావుడి, టెన్షన్ మొదలైంది. ఎందుకంటే ఇక్కడ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి, బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే చంద్రబాబు నాయుడు జనసేన కూటమికి అంత బలం ఉండదు, మన ఇష్టారాజ్యంగా ఎన్నికలు చేసుకోవచ్చు. చూసాం కదా గతంలో ఉప ఎన్నికలు కానీ లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైతే స్వైరీ విహారం చేశారో ముష్కరులు, గూండాలు, రౌడీలు జనాన్ని ఎలా భయపెట్టారో, ఓట్లు వేయకుండా ఎలా పరుగులు పెట్టించారో, దొంగ ఓట్లు ఎలా వేసుకున్నారో చూసాం కదా. సో అలాంటి ఇది చేసుకోవచ్చు. బీజేపీ కనుక టీడీపీ జనసేన కూటమితో కలవకుండా ఉంటే ఇష్టారాజ్యంగా చేసుకోవచ్చు. అందుకని అది కలవకుండా ఉంటే బాగుండని నిన్నటి వరకు అందరి దేవుళ్ళకు మొక్కారు, అన్ని మతాల దేవుళ్ళు. నిజానికైనా క్రిస్టియన్ అయినా కూడా అన్ని మతాల దేవుళ్ళకి ప్రార్థన చేసుకుని ఉంటారు. ఒకటి అది. రెండవది, టీడీపీ జనసేన కూటమితో కలవకుండా ఉంటే తను ఏదన్నా కాస్త చేసుకుని మంచితనంగా ఉండి మేనేజ్ చేసుకోవచ్చు అనేది ఇంకొకటి అనుకున్నారు. మరి ఇటు చూస్తేనే పొత్తు కుదిరిపోతుంది అనే వార్తలు వస్తూ ఉన్నాయి. అటు బీజేపీ వైపు నుంచి వస్తుంది, ఇటు టీడీపీ జనసేన వైపు నుంచి కూడా పొత్తు ఆల్మోస్ట్ ఫైనల్. సీట్లు కూడా మాట్లాడుకున్నారు, అధికారికంగా ప్రకటించాల్సి ఉంది అని చెప్తున్నారు. సో దీంతో కాస్త టెన్షన్ మొదలైంది. ఆ టెన్షన్, పొత్తు పెట్టుకుంటే ఏంటి పరిస్థితి, ఒకవేళ పొత్తు పెట్టుకుని టీడీపీ జనసేన బీజేపీ అధికారంలోకి వస్తే ప్రభుత్వం దిగిపోయిన తర్వాత నా పరిస్థితి ఏంటి, నా కుటుంబం పరిస్థితి ఏంటి. ఎందుకంటే అటు వివేకానంద రెడ్డి హత్య కేసు, ఇటు కోడికత్తి కేసు, ఆల్రెడీ సిబిఐ ఈడీ కేసులు కుప్పలుగా ఉన్నాయి. అవి ట్రయల్ మొదలైందంటే ఇంకా శంకరగిరి మాన్యాల అనే తరహాలో ఉంది కాబట్టి దాని సంగతి ఏంటి, ఈ విషయాలు మాట్లాడుకున్నారా వెళ్ళి. ఆ తర్వాత కూడా నేను మీతోనే ఉంటా. ఇక్కడ ఒక చిన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కలిసి వచ్చే అంశం ఏంటంటే దాదాపు ఇప్పుడు అయ్యే దాంతో 10-11 మంది అవుతారు రాజ్యసభ సభ్యులు. ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికలో ఇంకొక 2-3 ఉన్నారు కాబట్టి గెలిచేవాళ్ళు. దాంతో 10-11 మంది రాజ్యసభ సభ్యులు అవుతారు. రాజ్యసభలో బీజేపీకి అవసరం ఇంకొక 2 ఏళ్ల పాటు అవసరం అవుద్ది అనుకుంటా. సో అదొకటి ఉంది. కాబట్టి దాన్ని చూపించి
ఎన్నికల తర్వాత కూడా నేను మీతోనే కాస్త ఉంటానండి మరి అది చెప్పుకోవడానికి వెళ్ళారు. ఇవన్నీ తెలియదు కానీ బయటికి చెప్పడం మాత్రం రాష్ట్ర సమస్యలు అంటూ ఇంత పెద్ద ఏదో ఎజెండా చూపిస్తారు. పోలవరం అంటారు, లేకపోతే ప్రత్యేక హోదా అని చెప్తారు, లేకపోతే ఇంకోటి ఏదో విభజన సమస్యల్లో ఇది రావాల్సింది ఏది 2016, 2017లో మాకు రావాల్సిన డ్యూ ఇంత ఉంది, అది ఇవ్వండి అని అడిగారని ఇవాళ పెట్టుకున్నారు, సాక్షిలో పెట్టుకున్నారు. ఆ మెమరాండం పాయింట్స్ అని 1, 2, 3 ఇదే చర్చించారు. ప్రధానమంత్రితో జగన్ ముఖ్యమంత్రి చర్చించిన అంశాలు ఇవే అని పెట్టారు. ఖచ్చితంగా అవి కాదు మనకు తెలుసు, అవి అయితే అవి బెటరు, ఇంకేయో పెట్టేవారు. సో మొత్తం మీద ఈ భేటీ జగన్మోహన్ రెడ్డి గారి హడావుడి పరుగులు, ఈ భేటీ మరి ప్రధానమంత్రి గారిని ఏం కరుణించమని కోరుకున్నారు, ఎంతవరకు ఇది జరిగే అవకాశం ఉంది అనేది చర్చిద్దాం మనం. చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి గారు, అలాగే సిపిఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి రామకృష్ణ గారు, సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు,